కృష్ణాంజలి గారు, వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం స్థానాలు అనకాపల్లి మినహా ఒకేసారి ప్రకటించడం, ఎక్కడ అసమ్మతులు లేకపోవడం, ఆయనేమోని విచారంగా ఉన్నారు, అంత యాక్టివ్గా లేదని చెప్పి కిరణ్ మాట్లాడే పరిస్థితి. రేపే ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. 2014 తర్వాత ముగ్గురు ఒకే వేదిక పంచుకోబోతున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఒక పక్క వచ్చింది. సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఏపీలో రాజకీయం? వర్మ గారు, ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చేసింది. అంతకన్నా ముందే రాజకీయ పార్టీలు రెడీ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా తెలుగుదేశము జనసేన రెండు కలపటం, వాళ్ళిద్దరూ కలిసి తాడేపల్లిగూడెం సభ ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీజేపీతో కలిసిన తర్వాత ప్రధానమంత్రి వచ్చేటువంటి సభ రేపొద్దున చిలకలూరుపేటలో జరిగే సభ చాలా కీలకమైనది. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీల యొక్క ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఏ విధంగా వెళ్ళబోతున్నారు అంటే బీజేపీ కూడా తెలుగుదేశం జనసేనతో కలిసి ముందుకు వస్తుంది. అదేటువంటి అంశం ఒకటైతే ప్రధానమంత్రి ఈ సభలో పాల్గొనాలి. ఇది కొంత ప్రతిపక్ష పార్టీలకు బూస్టప్ ఇచ్చేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి ఇది ఎలాగో బూస్టప్ వస్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకి ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీల యొక్క గ్రాఫ్ కొంత పడిపోయి ఉందండి. మామూలు జనరల్ గా చూసుకున్నాం. ఎందుకు పడిపోయింది అని అంటే తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి, అయినా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఒక వేదిక మీదకి రావడానికి చాలా సమయం పట్టింది, 5 గంటలు పట్టింది. తాడేపల్లి కూడా సభలో వచ్చారు. ఆ సభ కూడా ఏమి అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు, దశ లేనటువంటి సభ కింద అది మిగిలింది. దానికి రీజన్స్ ఏంటంటే గతంలో చాలా సందర్భాలు డిస్కస్ చేశారు. ఇప్పుడు కనీసం మరి ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత అయినా సరే ముగ్గురు కలిసి ముందుకెళ్ళబోతున్నారు. ఇది 2014 నాటి గవర్నమెంట్ కాబట్టి అప్పుడు గెలిచారు కాబట్టి మళ్ళీ గెలుస్తారేమో, ముగ్గురు కలుస్తున్నారు కాబట్టి అనేటువంటి ఒక సాధారణమైన ప్రజల్లో అభిప్రాయం ఉన్న మాట వాస్తవమే. అయితే 2014లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండకపోవచ్చు. బీజేపీ మీద ఆ రోజున ఆశ ఉంది, బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ కి విభజన ద్వారా జరిగినటువంటి నష్టాల మొత్తాన్ని పూడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టం చేసిందే బీజేపీ అనేటువంటి ప్రజల్లో స్పష్టంగా ఉంది. కాబట్టి రేపు సభ పిట్టా కొట్ట అనేటువంటిది తేలబోయేటువంటి అంశం ఏమిటంటే, రేపు సభలో ఈ మేనిఫెస్టో ఎలా ఉంటది అలా ఉంటది అనే కొత్తగా చెప్పడానికి లేదండి. ఎందుకు అంటే ఆల్రెడీ సూపర్ 6 పేరుతో 6 అంశాలని ఇంటికి ఆల్రెడీ ప్రచారం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. జనసేన ఒక 5-6 అంశాలని మేము ఇది మేనిఫెస్టోలో పెడుతున్నాం వాళ్ళు చెప్పి, వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు పెద్దగా చర్చ ఉండకపోవచ్చు. వాళ్ళు నేషనల్ వైడ్ గా ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఒక అంశాన్ని చేరుస్తారేమో, ఆ అంశాలు చెప్పుకుంటారు. ఒక 10-12 అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్న అంశాలు. దానికోసం ఎదురు చూడటం లేదు రాష్ట్ర ప్రజలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఏమి హామీ ఇవ్వకూడదు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. అంత ఆసక్తి అంతా ప్రధానమంత్రి స్టేట్మెంట్ మీదే ఉంది. ప్రధానమంత్రి నుంచి ఏ స్టేట్మెంట్ తీసుకొస్తున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ గతంలో చెప్పున్నారు. ఏంటని? రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ అని ఇద్దరు చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పాడు, అదే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు. అందుకే మేము బీజేపీని వ్యతిరేకిస్తున్నామని కూడా ఆ రోజు చెప్పారు. మరి ఇప్పుడు కలుస్తున్నాము అని అంటే నరేంద్ర మోడీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వీళ్ళు ఆ రోజున ఏ నష్టం జరిగిందని చెప్పారో, ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైనా ఒక ప్రకటన అనేటువంటి దగ్గర చేయిస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమికి మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ప్రజలు బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకతని తెలుగుదేశం జనసేన కూటమి మీద కూడా చూపించేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఈ రోజున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన చేయటం అనేటువంటిది ఒక మాస్టర్ స్ట్రోకేనండి. ఏది? కూటమికి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏమండి ఒక అభ్యర్థులు ప్రకటించినంత మాత్రాన పెద్ద మాస్టర్ స్ట్రోక్ అయిపోయింది అంటే, రేపొద్దున ప్రతిపక్ష పార్టీల సభ జరగబోతోంది. అది పొలిటికల్ గా కొంత హైలైట్ అయ్యేటువంటి అవకాశం కానీ ఒక్కరోజు ముందు మొత్తము 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 24 పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎన్నిసార్లు కసరత్తు చేశారు, ఏం చేశారు, ఇవన్నీ పక్కన పెడితే 175 అసెంబ్లీ అదేవిధంగా 24 పార్లమెంట్లు ప్రకటించిన తర్వాత నాకు తెలిసి అయితే పెద్ద నిరసనలు, అసంతృప్తి, అసమ్మతి, ఈ జ్వాలలో ఇవన్నీ వ్యవహారము నాకైతే రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న బుజ్జగింపులు ఉంటే ఉండొచ్చాము. కానీ ఇందాక కిరణ్ గారు ఏమంటున్నారు, ఏమండి ఆగ్రహ జ్వాలలు వచ్చినాయి కదా మీ అభ్యర్థులు ఎప్పుడంటే ఎక్కడా అని అడుగుతున్నాడు.
ఎక్కడ అంటే రాష్ట్రం మొత్తం చూసి. ఒకటి మీరేమో పిఠాపురం గురించి చెప్తున్నారు. పిఠాపురం ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆ ఎవరిది కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. నేనేమంటానంటే వర్మ ఈ రోజున మాజీ ఎమ్మెల్యే వర్మ వచ్చి ఆయన తెలుగుదేశం నాయకుడు ఏం మాట్లాడినా ఏం చేసినా సరే జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోటే ఈ విధమైనటువంటి కనీసమైనటువంటి ఒక ప్రాక్టీసు బేస్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ అంచనా వేసుకోకుండా రెండు పార్టీలు ఈ విధంగా కొట్లాటకు దిగేటువంటి పరిస్థితి ఉంటే అసలు మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఏమైనా కలిసేటువంటి పరిస్థితి ఉందా? ఇలాంటి డజన్కు పైగా నియోజకవర్గాలు గొడవలు ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనే చెప్పారు కదా, కందులు దుర్గేష్ ప్రస్తావన కానీ ఇలాంటి ఇంకా ఎన్నైనా చెప్పొచ్చు. నేనేమంటాను అంటే నిజంగా పార్టీ నడిపే మీరు ఒక ప్రస్తావన చేశారు. ఎందుకు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి పొత్తుల విషయంలో ఈ విధమైనటువంటి ఓటు బదలాయింపు జరగదు అనేటువంటి దానికి ఇది ఖచ్చితమైనటువంటి ఉదాహరణగా కనపడుతుంది. రేపు పొద్దున సర్దుబాటు చేసుకుంటారో లేదో తెలియదు, కానీ వీళ్ళ మధ్య పొత్తుల వ్యవహారంలో పొసగటం లేదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున ప్రజల మద్దతు ఇస్తారో లేరో ఇప్పుడైతే చెప్పలేము, కానీ వాళ్ళు 8 షాట్లు కొట్టినా 9 షాట్లు కొట్టినా ఇప్పుడు 1 షాట్ లో మొత్తం రిలీజ్ చేసినా గొడవలు లేవు కదా, ముందు మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. మరి జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తున్నాడా, మంత్రం వేస్తున్నాడా, బెదిరిస్తున్నాడా, వాళ్ళని బాగా ఆడుతున్నాడు ఏమో తెలియదు, కానీ అంత సీరియస్ గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అసంతృప్తి వ్యతిరేకత ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా బయటపడ్డాడు. ఒకవేళ అలాంటిదే ఉంటే వీళ్ళు ఇంకా ఆపుకొని ఉన్నారు కదా, తెలుగుదేశం సీట్లో ఇంకా 16 అనౌన్స్ చేయాలి, ఎంపీలకు సంబంధించినటువంటి 17 వీళ్ళు అనౌన్స్ చేయలేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల అనౌన్స్మెంట్ అయిపోయిందిగా. ఒకవేళ ఏమన్నా అక్కడ నుంచి వచ్చేటువంటి వలసలు ఒక పెద్ద వలసలు రాబోతున్నాయి, అవి అన్నది కొంతమంది వచ్చారు కాదంటం లేదు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 నెలల నుంచి ఈ సీట్ల పంపిణీ వ్యవహారం మీద జరుగుతున్నా కూడా ఆ స్థాయిలో నిరసనలు కానీ వ్యతిరేకతలు కానీ రాలేదేమో అని అనిపిస్తుంది. ఇదే గెలుపోవటం వల్లనే ప్రామాణికమని చెప్పలేమండి. రేపొద్దున ఈ ముగ్గురుగిన ఒక తాటిపైకి వచ్చి రేపొద్దున నరేంద్ర మోడీతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరానికి మేము అవసరమైనటువంటి ప్యాకేజీ ఇస్తామనేటువంటి విధంగా పునరావాస ప్యాకేజీ ఇస్తాం, రాజధాని కూడా నిధులు ఇచ్చేస్తాము అని కొన్ని ప్రకటనలు చేశారనుకోండి ప్రధానమంత్రి వైపు నుంచి. పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా ఉండి తెలుగుదేశంతో పొత్తు పెట్టాడు, మన ప్రధానమంత్రిని కూడా తెచ్చి మనకి రాష్ట్రానికి కావాల్సిన ఇప్పించాడు, చంద్రబాబు నాయుడు కూడా అందుకోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాడు, ప్రధానమంత్రి ప్రకటన చేశారు. కనీసం నమ్మి ఆశతో ఈ కూటమి వైపు ఓటు వేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి ఆ విధమైనటువంటిది రేపు పొద్దున జరిగిద్దేమో చూద్దాం. జరగలేదు అంటే మాత్రం ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏదైతే విభజన ద్వారా జరిగినటువంటి నష్టాల మీద స్పష్టమైనటువంటి ప్రకటనకి రాలేదు అనంటే ఎన్ని లక్షల మందిని అక్కడ మీరు కూడేసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగేదానికి అవకాశం ఉంది. ఈ విషయంలో అది తెలుగుదేశం జనసేన బతంలాడతారా, బామాడతారా, కాళ్ళు పట్టుకుంటారా, వేడు పట్టుకుంటారా, ఏం తప్పేం లేదు. ప్రధానమంత్రిని కాళ్ళు పట్టుకున్నా సరే రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కుల్ని సాధించడానికి ప్రయత్నం చేయొచ్చు. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చుట్టూ తిరిగారు కదా పొత్తుల కోసం, తప్పే ఉంది. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజున ప్రధానమంత్రి కాళ్ళ వేళ్ళ పడండి, ఒక ప్రకటన చేయించండి, మీకు రాజకీయంగా కూడా ప్రయోజనం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఈ కూటమి సూపర్ హిట్ అని చెప్తున్నారు కదా, అట్టర్ ఫ్లాప్ గా నిలిచేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే, శేఖర్ రెడ్డి గారు